హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ విధంగా ఒకసారి క్రిస్పీ అయిన దోశలను ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. బంగాళదుంప అండ్ రవ్వ ఉంటే చాలండి, ఈ క్రిస్పీ అయిన దోశలు అనేవి మనకి ప్రిపేర్ అయిపోతాయి. మనం లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒక 1 కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే సూజీ అండి. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి వేసుకోవడం వల్ల అసలుకి బైండింగ్ లాగా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మెత్తని పౌడర్ లాగా మిక్సీ అయితే వేసేసుకోవాలండి. ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా మిక్సీ వేసుకున్న బొంబాయి రవ్వని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఆలుని తీసుకోవాలి. ఇది పచ్చి ఆలునేనండి, బాయిల్ చేసిన ఆలు అయితే అస్సలు కాదు. అందుకే చెప్పాను ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ దోశలు అని చెప్పేసి. నేను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులో అసలు వాటర్ అనేది వేయకూడదండి. వాటర్ వేయకుండానే మిక్సీ అయితే వేసుకోవాలి. ఇందులో 2 మీడియం సైజు పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్రని, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అస్సలు వాటర్ అనేది వేయకుండా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ అయితే వేసేసుకోవాలి. వాటర్ కనుక వేసినట్లయితే ఆలు అనేవి అక్కడక్కడ ముక్కల్లాగా ఉండిపోతాయండి, తొందరగా మెత్తగా అయితే అవదనమాట. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు పెరుగుని వేసుకోండి. పెరుగు అనేది పుల్లటి పెరుగు అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ముందు గరిటతో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు అనేది ఉండకూడదండి. ఉండలు అనేది లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక 10 నిమిషాల వరకు నానపెట్టుకోవాలి. 10 నిమిషాలు నానపెడితే చక్కగా రవ్వ అనేది చక్కగా నానిపోతుందండి. అప్పుడు మనకి దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నేను ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ అనేది చక్కగా నానిపోయింది. ఒక 1 కప్ వరకు వాటర్ని తీసుకొని 1 కప్ వాటర్ని ఒకేసారి వేయకుండా ఒక 1/2 కప్ వాటర్ని ముందు వేసుకోవాలి. 1 కప్ వాటర్ని ఒకేసారి కనుక వేసినట్లయితే మనకు కలిపేటప్పుడు అక్కడక్కడ ఉండలు కట్టేస్తుంది. అందుకని ఒక 1/2 కప్ వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిగిలిన 1/2 కప్ వాటర్ని తర్వాత యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మిగిలిన 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో ఈ బ్యాటర్ కూడా అలాగే ఉండాలండి. లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడే మనం వేసే దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు బ్యాటర్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని చల్లాలి. ఈ విధంగా వాటర్ని చల్లి ఏదైనా టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ ఈ విధంగా తుడిచేసేసేయాలి. తుడిచేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్ అనేది హీట్ అనేది కొంచెం తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని మనం రెగ్యులర్గా దోశలు వేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా వేసుకోవాలి. 4 వైపులా కూడా మంట తగిలేలాగా ఈ విధంగా ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ 4 వైపులా కూడా మంట తగలనిచ్చేలాగా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దోశ కొంచెం కాలిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని ఈ విధంగా పైన ఈ విధంగా వేసుకోవాలి. ఈ దోశ కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఆయిల్ వేసిన తర్వాత కూడా ఈ విధంగా 4 వైపులా కూడా మంట తగిలేలాగా ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ దోశ ఎర్రగా కాలేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా కాల్చుకోవాలి. మీకు దోశ చూస్తేనే తెలుస్తుంది కదా దోశ అనేది ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది. ఈ విధంగా వేసుకున్న దోశని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో ఇంకో దోశని కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని వాటర్ని చల్లుకొని హీట్ అనేది కొంచెం తగ్గిన తర్వాత దోశని ఎంత వీలైతే అంత పలుచగా అయితే వేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ అయిపోయిన దోశల్ని వేడివేడిగా టమాటో చట్నీతో కానీ లేకపోతే పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. వేడివేడిగా తింటేనే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి.
ఈ దోశ కూడా క్రిస్పీగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.